వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వేడి రోజున చల్లబరచడం నుంచి నోటి నొప్పిని తగ్గించడం వరకు అనేక కారణాల వల్ల ఐస్ క్యూబ్స్ తినడం చాలా మంది ఇష్టపడే ఒక సాధారణ అలవాటు. ఇది హాని చేయని మరియు రిఫ్రెష్ చేసే చర్యగా అనిపించినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ అలవాటు ఫాగోఫాజియా అనే సమస్య వల్ల ఏర్పడవచ్చు. ఇది ఐరన్ లోపం ఉన్నవారికి సంకేతంగా ఉంటుంది. ఐరన్ తక్కువగా ఉండటం వల్ల శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీనివల్లే ఐస్ క్యూబ్స్ తినాలనే కోరిక పుడుతుంది. అలా ఐస్ క్యూబ్స్ తినడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. ఇవి తినడం వల్ల గొంతు మరియు అన్నవాహిక చికాకు కలిగి కొన్ని సందర్భాల్లో కణజాలానికి నష్టం కూడా కలుగుతుంది. ఎక్కువగా ఐస్ క్యూబ్స్ తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో అసౌకర్యం, వాంతులు, విరోచనాలు వంటి సమస్యలు రావచ్చు. దంతాల ఎనామెల్ దెబ్బతిని దంతాలు సున్నితంగా మారుతాయి. కొన్ని సందర్భాల్లో మంచు మింగడం వల్ల గొంతులో ఇరుకు, ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి రావచ్చు. కొన్నిసార్లు కలుషితమైన ఐస్ తినడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ల ద్వారా అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.